హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తామని ఈ వీడియో తీసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే కేవైసీ అనేది అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ అన్నమాట. సో మీరేంటంటే దగ్గరలో ఉన్న స్టోర్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి రేషన్ స్టోర్కి వెళ్ళి అప్డేట్ అయినా చేసుకోండి, లేదంటే సచివాలయం ఒకసారి కనుక్కోండి. సో ఇప్పుడు వాళ్ళు చేశారో లేదో అనేది మనం తెలుసుకోవడానికి మనం ఇలా ఈ వెబ్సైట్లో అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇది అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఏంటంటే రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎంఐసీలోకి వెళ్ళండి. నెక్స్ట్ రేషన్ కార్డు, రైస్ కార్డు అని చెప్పేసి ఇక్కడ మీ నెంబర్ అనేది టైప్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమేమి వస్తాయంటే ఫ్రెండ్స్, మనకి సీరియల్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, నెక్స్ట్ సెక్రటరీ ఏంటంటే మన ఎక్కడ ఏ సెక్రటరీ అంటే నెక్స్ట్ రైస్ కార్డ్ ఓల్డ్ నెంబరు, న్యూ నెంబరు, నెక్స్ట్ మెంబర్ నేమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ యొక్క ఈకేవైసీ అప్డేట్ అయిందో లేదా అని చెప్పేసి ఈ ఆర్సీ స్టేటస్లో అనేది తెలిసింది. ఇక్కడ ఈ ఆర్సీ స్టేటస్లో అనేది కనుక మీకు యాక్టివ్ ఉంటే కనుక మీ ఈకేవైసీ అయితే అప్డేట్ అయిపోయినట్టు. ఒకవేళ అవ్వకపోతే కనుక వెంటనే మీరు రైస్ కార్డు స్టోర్కైనా వెళ్ళండి, లేదంటే సచివాలయానికి ఒకసారి అయితే వెంటనే అయితే అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.